శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. పారుయ జర్నీ ఛానల్‌కి స్వాగతం అండి. 41 రోజుల లలిత సహస్రనామ పారాయణంలో ఈరోజు అమ్మది 8వ రోజు. ఈరోజు శుక్రవారం కదండీ! అమ్మవారికి చక్కగా పసుపు, కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి, పంచామృతాలతో అభిషేకం చేయించి, చక్కగా చూడండి అమ్మ ఎంత చక్కగా నవ్వుతున్నారో అభిషేకం చేసే టైంలో. పసుపు నీళ్ళు పడగానే అమ్మ మొహంలో నవ్వు, కుంకుమ నీళ్ళు పడగానే కళ. అమ్మ కదండి, అమ్మ పరమ పవిత్రాలు. అమ్మ అభిషేకం చక్కగా చేయించుకున్నారు. అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా బట్టలు మార్చుకొని, ఈ వీడియోలో మీకు ముందు కంటే కొంచెం ఎక్కువగానే పెట్టానండి. అంటే నేర్చుకుంటున్నాను కదండి ఇప్పుడిప్పుడే. సో అన్నీ నేను ఎలా చేస్తాను, అమ్మ పీఠం ఎలా పెట్టుకుంటాను అన్నీ నేను ఈ వీడియోలో కొంచెం చూపించానండి. అమ్మకు అభిషేకం చేసిన తర్వాత చక్కగా అవన్నీ తీసేసి బట్టలు చక్కగా కొత్త వస్త్రాలు మళ్ళీ వేసి, అమ్మకి చిన్న పీఠం వేసి, అన్ని మీద వస్త్రం పెట్టి, చక్కగా ప్లేట్ పెట్టి, బియ్యం వేసి, పసుపు కుంకుమ పెట్టుకొని, చక్కగా అమ్మని కూర్చోబెట్టుకొని, అందంగా అలంకరించుకొని, అయ్యవారిని, అమ్మవారిని, గణేష్ భగవాన్కి అందరికీ పెట్టుకొని పూజ చేసుకున్నానండి. శ్రీమాత్రే నమః. 41 రోజుల ఈ లలిత సహస్రనామ పారాయణంలో ఈరోజు 8వ రోజు కదండి. ఈరోజు ఈ వీడియోలో లలిత సహస్రనామంలోని 2వ శ్లోకం చెప్తామండి. దాని అర్థం ఏంటి సులభంగా తెలుగులోనే నేర్చుకుందామండి. ఈ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక సందేశం ఏంటి, పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందామండి. ప్రతిరోజు అమ్మదయతో ఈ పారాయణంలో పాల్గొని లలితాంబిక అనుగ్రహాన్ని మీరు కూడా పొందండి. మా ఛానల్ శ్రీమాత్రే నమఃను సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు వచ్చే పారాయణ వీడియోలను మిస్ కాకండి. జై లలితాంబిక. శ్రీమాత్రే నమః. అమ్మది ఈరోజు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 2వ శ్లోకం నేర్చుకుందామండి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల, ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ వేలాది ఉదయించే సూర్యుల కాంతిలా ప్రకాశిస్తుందంట అమ్మ. చతుర్బాహు సమన్విత 4 చేతులు కలిగిన దేవి. రాగస్వరూప పాసాఢ్య ప్రేమ అనురాగానికి సంకేతమైన పాసాన్ని ధరించినది. భక్తులను తన ప్రేమతో తన వైపు ఆకర్షిస్తుందంట అమ్మ. క్రోధాకారాంకుశోజ్వల అంకుశాన్ని ధరించి అహంకారం, చెడు ప్రవృత్తులు, ఇంద్రియాలను నియంత్రించే శక్తి కలిగినది. ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే, ఈ నామం మనకు అమ్మవారు ప్రేమతో భక్తులను తన వైపు చేర్చుకుంటారని, చెడు అలవాట్లు, కోపం, అహంకారాన్ని తొలగించి సన్మార్గంలో నడిపిస్తారని, జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదిస్తారని బోధిస్తుంది. అమ్మ వేలాది సూర్యుల కాంతిలా ప్రకాశించి శ్రీ లలితా పరమేశ్వరి 4 చేతులతో పాసం, అంకుశం ధరించి భక్తులను ప్రేమతో తన వైపు ఆకర్షించి వారి అహంకారము మరియు చెడు గుణాలను తొలగించి ధర్మ మార్గంలో నడిపిస్తుందని ఈ 2వ శ్లోకం తెలియజేస్తుందండి. అమ్మది రోజు ఒక్కొక్క శ్లోకం నేర్చుకుందాము. దీంతో పాటు అర్థం, ప్రయోజనం కూడా నేర్చుకుందాం అండి. మీరు ప్రతిరోజు నా వీడియోలు కంపల్సరిగా చూస్తే మీకు పూజ ఎంత చక్కగా పారాయణం చక్కగా చేసుకోవాలో తెలుస్తుందండి. అదే కాకుండా ప్రతిరోజు ఒక శ్లోకం, దాని అర్థము, దాని ప్రయోజనాలు కూడా తెలుసుకోవచ్చండి. చక్కగా మీరు రోజు నా ఛానల్కి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. అందరికీ శుభం కలుగుగాక.